జెనిలియా ఎపిసోడ్ వచ్చేసింది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో టాప్ 12 కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు. ఈ ఎపిసోడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ఇప్పటి వరకు సినిమాలు, వెబ్ సిరీస్, గేమ్ షోలు, టాక్ షోలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. కానీ సింగింగ్ టాలెంట్ ఉన్న యువతకు ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వడానికి తెలుగు ఇండియన్ ఐడల్ అనే షోను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 3 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో తెలుగు డిజిటల్ ప్రపంచంలోనే అతిపెద్ద సింగింగ్ రియాలిటీ షోగా పేరు సంపాదించింది. వందలాది కంటెస్టెంట్స్ తమ టాలెంట్ ను చూపించుకునే అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు 4వ సీజన్ వస్తుంది. ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో ప్రసారమవుతుంది. ఈ సీజన్ కు సంగీత దర్శకుడు తమన్, గాయకులు కార్తిక్, గీతామాధురి జడ్జెస్ గా ఉంటే శ్రీరామచంద్ర హోస్ట్ గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ప్రదర్శనలు ప్రేక్షకులను, జడ్జెస్ ను అలరిస్తూ ఉంటాయి. తాజాగా ప్రసారమైన 4వ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ గా హీరోయిన్ జెనిలియా అడుగుపెట్టింది. చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు రీఎంట్రీ ఇస్తూ వరుసగా హిట్స్ అందుకుంటుంది. హిందీలో సితారే జమీన్ పర్ తో బాక్స్ ఆఫీస్ లో విజయం సాధించగా, తెలుగు జూనియర్ సినిమాతో తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె ఎపిసోడ్ లో కనిపించడంతో షోకి మరో హైలైట్ వచ్చేసింది. జెనిలియా ఎపిసోడ్ పార్ట్ 1లో టాప్ 12 కంటెస్టెంట్స్ ఎంపిక చేశారు. కంటెస్టెంట్స్ ప్రదర్శనలు, జడ్జెస్ కామెంట్స్ తో పాటుగా జెనిలియా రియాక్షన్స్ ఈ ఎపిసోడ్ ని మరింత స్పెషల్ చేశాయి. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 టాప్ 12 కంటెస్టెంట్స్ ఇప్పుడు మ్యూజికల్ జర్నీని కొనసాగించనున్నారు. జెనిలియా ప్రెజెన్స్ తో ఎపిసోడ్ కలర్ఫుల్ అయింది. టాప్ 12 సెలక్షన్ తర్వాత అసలైన పోటీ మొదలవుతుందని చెప్పొచ్చు. మీరు జెనిలియా ఎపిసోడ్ చూసారా? ఏ కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ బాగుంది? కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.